పెట్లవానిపాలెం మండలంలోని కోమలి గ్రామ శివారు మాచవరం నుండి ఆర్మాండ కాలువను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన వేగేశ్న నరేంద్ర వర్మ. సంగుపాలెం కోడూరులో చేపల చెరువుగా మారిన మంచినీటి చెరువు. గ్రామ ప్రజలకు చెరువు ఉండి కూడా ఉపయోగం లేని దుస్థితి ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలకత్తాలో వైద్యురాలుపై అమానుష అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని, ఇక మీదట వైద్యులపై ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని దేశవ్యాప్తంగా వైద్యులు తమ నిరసనను వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న వైద్యులందరూ ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లాలోని పిట్లవానిపాలెం మండలం వైద్య బృందం, కర్లపాలెం వైద్య బృందం, బాపట్లకు చెందిన వైద్య బృందం, బాపట్ల జిల్లా వైద్యులందరూ కలిసి ఈరోజు తమ విధులను వదిలి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 24 అవర్స్ మేము ఓపీడీ సర్వీస్ బంద్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ రన్ చేస్తున్నాము. కావున ప్రజలందరూ ఇది అర్థం చేసుకొని మాకు సపోర్ట్గా నిలవాలని కోరుచున్నాము. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే వైద్యులకు వెంటనే కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక మోనిత అనే డాక్టర్ 36 అవర్స్ నైట్ డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అదే సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల గ్యాప్లో అక్కడ పనిచేస్తున్న ఒక నర్స్ మీద కూడా ఒక అత్యాచారం జరిగింది. ఇలాగ సొసైటీలో ఉమెన్కి ఒక సెక్యూరిటీ అనేది లేకుండా అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ఉమెన్ అనే కాదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యుల మీద కానీ, హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది మీదన అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో దీనిని ఖండించేందుకు నిరసన తెలియజేస్తూ మేము 24 గంటలు హాస్పిటల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ జరుగుతుంది, ఓపీ సర్వీసెస్ అన్నీ బంద్ చేస్తున్నాము. ఇందుకు అందరూ సామాన్య ప్రజలందరూ మాకు మద్దతు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము. We want justice. We want justice. We want justice. We want justice. We want justice.